హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. కనిష్క కోపంతో అసలే తులసికి కుజదోషం ఉంది. కుజదోషం ఉన్న అమ్మాయితో ఇలా గంగాదేవిని పట్టుకొనిస్తారా? చూసారండి, ఈ తులసి వల్ల గంగాదేవి విగ్రహం కనిపించట్లేదు. ఈ పరిష్కారం ఏంటో చెప్పండి పంతులు గారు. చెప్తానమ్మా. దీనికి పరిష్కారం ఏంటంటే ఇక తులసికి గుండు కొట్టించాలి. అంటే తులసి గంగాదేవి విగ్రహాన్ని పోగొట్టినందుకు అందుకుగాను విధించే శిక్ష ఈ తులసికి గుండు కొట్టించడం. విని తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. పంతులు గారు, నేనేం తప్పు చేయలేదు. అసలు ఆ విగ్రహం ఎవరో కావాలనే గుంజారు. మాట వినండి పంతులు గారు. అమ్మ తులసి, నువ్వెంతో మంచిదాని అనుకున్నాను. ఎంతోమంది నీకు కుజదోషం ఉందని అందరూ హేళన చేసి మాట్లాడారు, కానీ అవేవి పట్టించుకోలేదు. ఇప్పుడు చూస్తూనే అర్థమవుతుంది, ఈ అమ్మాయి చెప్పేది కూడా నిజమే. కుజదోషం ఉన్న వాళ్ళతో ఇలా గంగాదేవిని ఇవ్వడం నాదే తప్పైందని అర్థమైంది. ఇక లక్ష్మి బాధతో, ఏంటి పంతులు గారు, ఏం మాట్లాడుతున్నారు? నా తులసి గురించి తెలిసి కూడా మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారా? తప్పుగా అనుకోకమ్మా, చూస్తూనే అర్థమవుతుంది కదా. దీనికి ఎన్ని సంబంధాలు వచ్చినా కానీ ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు. ఇదంతా సిద్ధు విని, అంటే తులసి ఆపదలో ఉందా? వెంటనే నా తులసిని నేను కాపాడుకోవాలి ఆలోచిస్తుండగా ఇంతలో ఖుషి వచ్చి, ఫ్రెండ్, నీకు ఒక విషయం చెప్పాలి. అమ్మ ఏం తప్పు చేయలేదు. విగ్రహం పోయినందుకు మా అమ్మకు గుండు కొట్టిస్తున్నారంట. ఖుషి, ఏం మాట్లాడుతున్నావు? అవును ఫ్రెండ్, ఇప్పుడు నాకు చాలా బాధగా ఉంది. మరి గంగాదేవి విగ్రహం ఎక్కడుంది? అది ఫ్రెండ్ కోనేట్లో పడిపోయింది. అది ఎక్కడుందో ఎవరికీ తెలీదు. ఇక సిద్ధు మనసులో, ఎవరో కావాలనే చేశారు, నాకు బాగా తెలుసు. నేను కోనేట్లో వెతికితే గంగ విగ్రహం తప్పకుండా దొరుకుతుంది. ఆ తల్లి కాపాడుతుందని నాకు గట్టిగా నమ్మకం ఉంది అనుకుంటూ సిద్ధు ఏమో విగ్రహం గురించి కోనేట్లో ఇక దిగగానే వెతుకుతుంటే ఇటు ఏమో కనిష్క కోపంతో తులసికి గుండు కొట్టేయడానికి ఆలోచనలో పడిపోతుంది. కనిష్క కోపంతో, తులసి, ఇప్పుడు నా చేతుల్లో చిక్కుకున్నావు. నువ్వు ఆ గంగా విగ్రహాన్ని ఎక్కడ పోగొట్టావు? అయినా నీకు కుజదోషం ఉంది కదా. ఏది ముట్టుకున్నా సర్వనాశనం అవుతుంది. ఇప్పుడు నీకు గుండు కొట్టిస్తేనేనా బుద్ధొస్తుంది. ఇలా కనిష్క అంటుంటే లక్ష్మి బాధతో, అమ్మా అలాంటి మాటలు మాట్లాడకు. నా బిడ్డ ఎలాంటిదో నాకు బాగా తెలుసమ్మా. బిడ్డ గురించి నీకు తెలిస్తే ఈ తులసి బాగోతం మాకు బాగా తెలుసు. నీ బిడ్డ ఎంతో మంచిది అనుకుంటున్నావు కదా. నేను ప్రేమించిన అబ్బాయిని నీ బిడ్డ కూడా ప్రేమిస్తుంది. ఏంటమ్మా తులసి, నువ్వు ఎవరినైనా ప్రేమించావా? లేదమ్మా, నేనెందుకు ప్రేమిస్తాను? నువ్వు నా తమ్ముడు మంచోడు అంటావు కదా. సిద్ధుయే, అతను నన్ను ప్రేమిస్తున్నాడు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ప్రేమించినంత మాత్రాన నువ్వు ప్రేమించాలా? అయినా నేనెందుకు ప్రేమిస్తున్నాను? నాకు ఇవాళ నరేష్తో పెళ్ళి కాబోతుంది. చేసిన మాట వినండి, నన్ను వదిలిపెట్టండి. ఏయ్, నిన్నెందుకు వదులుతానే? అస్సలకి వదిలిపెట్టను. నీకు గుండు కొట్టిస్తేనే నాకు మనశ్శాంతి. నన్ను ఎన్ని మాటలన్నావే? మరి కనిష్కతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడైనా తెలిసిందా అంటుంటే ఇక తులసి మౌనంగా ఉండిపోతుంది. పంతులు గారు తులసికి గుండు కొట్టించబోతుండగా ఇంతలో సిద్ధు గంగాదేవి విగ్రహాన్ని తీసుకొచ్చి, పంతులు గారు ఆపండి, ఇదిగోండి విగ్రహం దొరికింది. ఎవరో కావాలని తులసి మీద కుట్ర చేయాలని చూస్తున్నారు. ఎవరో నాకు బాగా తెలుసు అనుకుంటూ ఇక సిద్ధు కనిష్క చెంప పగలగొట్టి, కనిష్క, అసలు నువ్వేమనుకుంటున్నావు? తులసి నీకు ఏ అన్యాయం చేసిందని అంత ద్రోహం చేయాలని ఎందుకు అనుకున్నావు? ఎందుకంటే నువ్వు ఆ తులసిని ప్రేమిస్తున్నావు కాబట్టి, నేను సహించలేకపోతున్నాను కాబట్టి. అంటే తులసి మీద ఇంత కుట్ర చేయాలనా? నీ సంగతి ఇప్పుడే చెప్తా, ఆగు అనుకుంటూ ఇక గంగాదేవి విగ్రహం దగ్గర ఉన్న తాళిబొట్టును తీసుకొని తులసి మెడలో తాళి కట్టగానే కనిష్క ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇప్పుడు చూసావు కదా కనిష్క, తులసి మెడలో తాళి కట్టాను. మరి ఏం చేస్తావో చేసుకో. ఇంకోసారి నా తులసి జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు అని అంటుండగా ఇంతలో బసవయ్య తల్లి చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక బసవయ్య తల్లి కోపంతో తులసి దగ్గరికి వచ్చి, దోషందానా, నా మనవడిని బాగానే లొంగ తీసుకున్నావు కదా. వరాలనేమో ఈ హరీష్ పెళ్లి చేసుకున్నట్టు నువ్వేమో నా సిద్ధును ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా. ఫ్యామిలీ మొత్తం ఇదేనా? ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయో వాడికిచ్చి పెళ్లి చేస్తారా? ఇలా అనేసరికి ఇక లక్ష్మి సృహ తప్పి పడిపోతుంది. ఇక తులసి టెన్షన్ పడుతూ, అమ్మా లే అమ్మా, ఏమైందమ్మా? ఒక్కసారి కళ్ళు తెరవమ్మా అని తులసి ఏడుస్తుంటే
ఇక లక్ష్మి మెల్లగా లేచి, తమ్ముడు, నా తులసిని బాగా చూసుకోవాలి. చాలా అమాయకురాలు. ఎవరు ఎన్ని అన్నా కానీ పట్టించుకోదు. తనలోనే దాచుకుంటుంది. నాకు తెలుసు తమ్ముడు, నీ గుణం ఇలాంటిదో. బిడ్డని దగ్గర జాగ్రత్తగా ఉంటుందని నాకు నమ్మకం ఉంది అని అంటుంటే ఇక బసవయ్య కోపంతో, లక్ష్మి గారు, మీరు మంచివారనుకున్నాను. కొడుకు కోపంతో తులసి మెడలో తాటి కట్టినంత మాత్రాన తులసి ఎన్నటికీ నా కోడలు కాదు, అర్థమైందా? ఇక సిద్ధు కోపంతో, నాన్న, మీరనుకుంటే సరిపోదు, తులసి నా భార్య. మీకు ఎన్నోసార్లు చెప్పాను, నా మనసులో కేవలం తులసి మాత్రమే ఉందని. కానీ నా మాట వినలేదు. ఆ దేవుని సంకల్పం ద్వారా మా ఇద్దరికి పెళ్ళైంది. చాలా సంతోషంగా ఉంది. అంటే ఆ దేవుడే నిర్ణయించాడు. అలా అనేసరికి ఇక కనిష్క కోపంతో వెళ్ళిపోతుంది. ఇక సిద్ధు తులసిని ఇంటికి తీసుకురాగానే ఇక బసవయ్య తల్లి కోపంతో, అసలు దీనికి హారతి ఇవ్వాలనా? చెప్పుతో కొట్టాలి. దీనికి కుజదోషం ఉంది. శనిదేవతల మన ఇంట్లోకి వస్తుంది. ఈ శనిదేవత గనక ఇంట్లోకి వచ్చిందంటే ఇక మన రాజకీయ పదవి ఏమవుతుందో ఏమో. టెన్షన్గా ఉందిరా బసవయ్య. అవునమ్మా, నాకు కూడా టెన్షన్గా ఉంది. వీడేమో తులసికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు. మనం ఏమైనా అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని చెప్పేస్తాడు. సిద్ధు గనక ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇక నా మేయర్ పదవి పోయినట్టే. ఎలాగైనా సరే తులసికి అక్రమ సంబంధం ఉందని చెప్పి తులసిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేలా చేస్తాను. తర్వాత ఇక కనిష్కకి సిద్ధుకి పెళ్లి జరిపించాలి. అవునరా బసవయ్య, నువ్వు చెప్పేది కూడా నిజమే. ఈ తులసి ఎన్ని రోజులు ఇంట్లో ఉంటుందో నేను కూడా చూస్తాను. నా గురించి దేనికేం తెలుసు? ప్రతిరోజు దీనికి చుక్కలు చూపిస్తే ఇంట్లో నుంచి బయటకే వెళ్ళిపోతుంది. ఇటు ఏమో నీలిమ చాలా సంతోషపడుతూ, అమ్మయ్య, ఇక తులసికి సిద్ధుకు పెళ్ళైపోయింది. ఇక ఇంట్లో నాదే పెత్తనం. ఇక నాకు నచ్చినట్టు మాట్లాడుకోవచ్చు. నా చెప్పు చేతుల్లో పెట్టుకుంటాను. తులసిని నా కాళ్ళ దగ్గర పడుండేలా చేస్తాను. అప్పుడే కదా మొగుడికి జరిగిన అన్యాయం మా మామయ్యకు తెలుస్తుంది. మా మామయ్య కూడా నా మొగుడిని చూసి తక్కువ అంచనా వేస్తాడు. నా మొగుడిని కించపరిస్తే నన్ను కూడా కించపరిచినట్టే. మామయ్య, ఈ ఇంటికి కుజదోషం అమ్మాయే కోడలుగా వచ్చింది. ఈ నీలిమ ఏది అనుకున్నా అదే జరగాలి. ఇటు సిద్ధి ఏమో ఇక తులసితో పెళ్లి కావడంతో చాలా సంతోషపడిపోతాడు. ఇక తులసి నా లైఫ్లోకి వచ్చింది. తనని చాలా బాగా చూసుకోవాలి. ఏది కావాలంటే అది తీసుకొని రావాలి. ఏది నచ్చుతుందో అన్ని తెలుసుకోవాలి అని సిద్ధు మనసులో అనుకుంటాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.